Good morning, all. I am Dr. Venkatramana, Dean, School of Medical and Health Sciences, MNR University. Last 50 years ago, MNR University is ruling the education sector, as you all know, in Hyderabad. మాకు మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఫార్మసీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, ఇలా అలైడ్ అండ్ హెల్త్ సైన్సెస్లో ఆప్టోమెట్రీ, అనస్థీషియా అండ్ ఓటీ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, న్యూరో సైన్స్ అండ్ టెక్నాలజీ, దెన్ పర్ఫ్యూషన్ టెక్నాలజీ, ఇలా బోల్డ్ కోర్సెస్ అవి ఉన్నాయి. అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు కూడా వచ్చి పాల్గొన్నారు. అండ్ ఎస్, TV9 కండక్ట్ చేస్తున్న ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ 5,000 ఎంట్రీస్ ఇన్ ద లాస్ట్ 3 daysలో ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఎస్టర్డే ఆల్సో వాజ్ ఎ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద క్రౌడ్. అండ్ పేరెంట్స్ ఆర్ ఆల్సో చాలా ఎంకరేజింగ్గా అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. అంటే ఇంజనీరింగ్ కాలేజీలో మాకున్న ల్యాబ్ ఫెసిలిటీస్, హౌ మచ్ వీఆర్ గివింగ్ ఎక్స్పోజర్ టు ద స్టూడెంట్స్, పేటెంట్ డెవలప్మెంట్, రీసెర్చ్ equipment, lab equipment, diagnostics in the medical sector, and artificial intelligence incorporated diagnostic equipments, how our students are participating in all these activities, ఇవన్నీ తెలుసుకుంటున్నారు పేరెంట్స్. చాలా బాగా రెస్పాన్స్ ఉంది పేరెంట్స్ దగ్గర నుంచి. అండ్ ఎస్, we wish both TV9 and MNR University very good luck in this event. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు మనము నా పేరు డాక్టర్ హరీష్ కుమార్, డీన్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఎంఎన్ఆర్ యూనివర్సిటీ అండి. సో మనది ఎంఎన్ఆర్ యూనివర్సిటీ 50 years మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉందండి. ఇది మనం దాంట్లో ఫిజియోథెరపీ కాలేజ్ అనేది మనకి 25 years నుంచి రన్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ ఎంఎన్ఆర్ యూనివర్సిటీ అనేది రీసెంట్గా స్టార్ట్ చేశాము. దీంట్లో మనకు స్కూల్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ అయిందండి. ఈరోజు నేను ఇక్కడ మన హైటెక్ సిటీలో అండ్ TV9 ఎడ్యుకేషన్ ఎక్స్పో కింద మనం ఇది మంచి ప్లాట్ఫామ్ అండి అందరికీ. సో ఐ సజెస్ట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ఇలా TV9 యొక్క ఆధ్వర్యంలో, తర్వాత హైటెక్ సిటీ యొక్క ఆధ్వర్యంలో ఇలాంటి ఎడ్యుకేషన్ ఎక్స్పో జరగడం చాలా మంచిది. సో ఇది ప్రతి ఒక్క స్టూడెంట్, పేరెంటు వాళ్ళ దాన్ని ఉపయోగించుకుంటే మంచిదని అనిపిస్తుంది. సో ఇక్కడ మేము ఏంటంటే ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేది టు బి వెరీ హైలీ ఎండెడ్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఉన్నది, తర్వాత హైలీ ఫ్యాకల్టీ ఉన్న కాలేజ్ అండి ఇది. సో దీంట్లో మాకు స్కూల్ ఆఫ్ ఫిజియోథెరపీతో పాటు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అలైడ్ హెల్త్ సైన్సెస్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇక్కడ మనకేంటంటే ఏ ఫిజియోథెరపీ కానీ ఏ మెడికల్ కోర్స్ అయినా సరే అండర్ మెడికల్ కాలేజ్ అటాచ్డ్తో ఉంటే కనుక స్టూడెంట్ యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది. సో అందుకోసం మా దగ్గర వచ్చేసి చాలా ఇన్స్టిట్యూషన్స్ అటాచ్ అయి ఉన్నాయి దీంట్లో. లైక్ మెడికల్ కాలేజు, డెంటల్ కాలేజు, హోమియోపతి, ఫార్మసీ, నర్సింగ్. సో మనకి ఇక్కడ స్కూల్ ఆఫ్ ఫిజియోథెరపీలో అడ్వాంటేజ్ ఏంటంటే మనము మల్టీ డిసిప్లినరీ కింద కూడా మనము చూసుకోవచ్చు. ఇప్పుడున్న దాని ప్రకారంగా ఏంటంటే చాలామంది మెడికల్తో పాటు టెక్నాలజీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో మనకేంటంటే అటాచ్డ్గా SOETకి సంబంధించి, అంటే స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటాచ్డ్ ఉంది కాబట్టి సో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ కానీ, తర్వాత స్టడీస్ కానీ ఉంటాయి. లేకపోతే అంటే రోబోటిక్స్ కానీ, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంగ్ విత్ ఫిజియోథెరపీ కావచ్చు. సో ఇవన్నీ మనకు ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ ఉండేది. సో మన ఏంటంటే ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ప్రతి ఒక్క స్టూడెంటు ఇక్కడ న్యాచురల్ అకాడమిక్ కరికులం కాకుండా ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్తో అండ్ అబ్రాడ్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసే విధంగా మనకు కరికులం డెవలప్ చేశామండి. అండ్ వన్ మోర్ పాయింట్ నేను ఇక్కడ ఏం చెప్పానంటే మనకి రీసెంట్గా ఫిజియోథెరపీలో NCHP, నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ హెల్త్ కౌన్సిల్ అనే ఒకటి కమిషన్ ఫామ్ అయింది. ఆ కరికులంని మనము ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో స్టూడెంట్స్ కెన్ benefited this curriculum. So I wish everyone to have a best opportunity to join in MNR University. Thank you very much.